టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। అనంతపురం వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో పోరాటం అనేది మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు। కూటమి ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు అక్రమ కేసులు పెట్టినా బలంగా నిలబడతాం, ప్రజల పక్షాన నిలుస్తూ వారి గొంతు కావుదామంటూ అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి పిలుపునిచ్చారు। వైసీపీ జిల్లా కార్యాలయంలో గురువారం సాయంత్రం పార్టీ లీగల్ సెల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సోషల్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు। కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే ఓర్వలేక అక్రమ అరెస్టులు నిర్బంధనాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు। సోషల్ మీడియా యాక్టివిటీస్లు అధైర్యపడవద్దని సూచించారు। మీకు మీ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు। పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా జిల్లా అధ్యక్షుడిగా తాను తోడుంటానని తెలిపారు। జరుగుతున్న ఈ ప్రత్యేకమైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి వీరి ద్వారా ప్రతి ఒక్క సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్కి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరితే కాబట్టి అటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి మేము ఉన్నాం, పార్టీ అండగా ఉంటుంది తప్పకుండా। అదే కాకుండా ప్రత్యేకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసి అనంతపురం జిల్లాకు కూడా రమేష్ గౌడ్ని కూడా నియమించడం కూడా జరిగింది। తర్వాత లీగల్ అడ్వైస్ జిల్లా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా లీగల్ ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఉమాపతి గారు అందరూ కూడా రావడం జరిగింది, వారందరికీ కూడా చెప్పడం జరిగింది, ప్రత్యేకంగా చేస్తాం। ఎవరైనా కానీ వెంటనే కూడా అరెస్ట్ చేస్తే ఏమైనా ఉంటే కూడా 41A ఇచ్చి నోటీస్ ఇవ్వాలి। సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ కానీ సుప్రీంకోర్టు స్పష్టంగా కూడా చెప్పింది, అటువంటిది అనేది లేకుండా ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని తీసుకోపోవడానికి ఇప్పటికే ఎస్పీ గారితో దృష్టికి అందరి దృష్టికి కూడా తీసుకొని ఇంకా కూడా ఈవెంట్ తీసుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ కూడా చేశాం। ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను, దాదాపుగా నేను కూడా 5 దశాబ్దాల నుంచి కూడా 50-52 సంవత్సరాల నుంచి కూడా ఎంతో యాక్టివ్గా కూడా రాజకీయాల్లో ఉన్న మా విద్యార్థి దశల నుంచి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదు। కేవలం వారు అధికారం ఉందనే దర్పంతో ప్రజల గొంతును నొక్కాలని చెప్పేసి, ముఖ్యంగా ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏమో హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎందుకు అమలు పరచలేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అమలు పరిచారని చెప్పేసి వారు ప్రశ్నిస్తుంటే ప్రజల గొంతునే ఈ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరవేస్తుంటే ఆ గొంతుని నొక్కే ప్రయత్నమే ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది। దానికి అనేక రకమైన కుట్రలు కూడా జరుగుతున్నాయి। దాన్ని మేము ముక్తకంఠంతో ఒక తాటిపై నడిచి దాన్ని ఎదుర్కొంటాం। ఒకటే నేను చెప్పదలుచుకున్నా ఈరోజు ప్రభుత్వానికి కూడా, మీ తాటాకులు చప్పళ్ళకు కానీ లేకపోతే మీరు ఇటువంటి బెదిరింపులకు కానీ ఎవరు కానీ భయపడరు। ఈరోజు దేశంలో ముఖ్యంగా భారతదేశం యొక్క భారతీయుల అందరి రక్తంలో కూడా దాంట్లో భాగమైన మన ఆంధ్రప్రదేశ్ మా రక్తంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా పోరాడే శక్తి అనేది కూడా ఉంది। ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈరోజు బ్రిటిష్ వారు లాంటి వారినే బయటికి పంపించిన వారం మీరు ఇట్లా పశుగణంతో ఒక రాక్షసత్వంతో క్రూరంతో మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మమ్మల్ని మా గొంతును కానీ నొక్కుతారు మీరు అనుకుంటే అది తప్పు అని చెప్పి పోతున్నాం మేమందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో అని చెప్పేసి చెప్తాం। కానీ ఇప్పటికైనా కానీ మీరు ఇటువంటి దానికి కాకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలుపరచుకోవడానికి ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మీరు మంచి చేయండి మేము చెప్తాం, మీరు మంచి చేస్తున్నారని చెప్తాం। అలా కాకుండా మీరు మీ స్వార్థంతో మీరు అన్నీ కూడా మంచిగా గత ప్రభుత్వాలు చేసిన మంచినంతా కూడా చెడుగా చిత్రీకరిస్తూ అవి మూసిపెడుతూ ఈరోజు మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా మీరు పాజిటివ్గా పంపించుకోవాలని చెప్పేసి దాన్ని మేము బయట పెడుతుంటే మా గొంతు నొక్కాలంటే మీ చేత కాదు, ఎవరి తరం కాదు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం।